నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం ఉగాది రాశి ఫలితాలన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. 2026 మార్చ్ నుంచి 2027 మార్చ్ వరకు మీ యొక్క పర్టిక్యులర్ రాశికి ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇది చూసి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఏదో పిచ్చి గీతలు గీసినట్టున్నారు, ఏదో ముగ్గేసినట్టుంది అన్నట్లుగా. ఓకే. ఇదంతా కూడా కంప్లీట్‌గా 2026 మార్చ్ నుంచి 27 మార్చ్ వరకు ఉన్న మేజర్ గ్రహ గోచారాలనమాట. గురుడు, రాహుకేతు వీరి యొక్క గ్రహ గోచారాలన్నీ కూడా ఇక్కడ క్లీన్‌గా రాసి ఇవన్నీ కూడా యాక్సెస్ రాహుకేతు యాక్సెస్ రాశాను. జస్ట్ ఒక 1 మినిట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఇది అర్థం చేసుకుంటే మీకు కొంచెం బెటర్‌గా అర్థమవుతుంది నేను చెప్పేవన్నీ. ఇక్కడేంటంటే కేతు గ్రహం, ఇక్కడ రాహు గ్రహం ఆ రెండిటికి యాక్సెస్ గీశాను. అండ్ గురుడు ఇక్కడ ప్రస్తుతానికి మిథున రాశిలో ఉన్నాడు. అండ్ ఇక్కడ డేట్స్ రాశాను చూడండి. మళ్ళీ 2026 జూన్ 2న కర్కాటక రాశిలోకి వస్తాడు. మళ్ళీ అక్టోబర్ 31న సింహరాశిలోకి వస్తాడు. మళ్ళీ 2027లో జనవరి 25న సింహరాశి నుంచి మళ్ళీ రెట్రోగ్రేషన్ అంటే వెనక్కి రెట్రోగ్రేషన్ అంటే వెనక్కి తిరగడం అనమాట. సో వెనక్కి తిరిగి మళ్ళీ సో పాత పొజిషన్లోకి కర్కాటక రాశిలోకి వెళ్తాడనమాట. సో ఇదొకటి. అండ్ రాహు కేతువులు ఏంటంటే 2026లో డిసెంబర్ 5 కేతు సింహరాశిలోకి, రాహు మకర రాశిలోకి, 1 సెకండ్ సారీ, కేతు కర్కాటక రాశిలోకి, రాహు మకర రాశిలోకి వచ్చేస్తారు. సో అదొకటి యాక్సెస్. మళ్ళీ ఇక్కడ కూడా యాక్సెస్ గీసానంటే ఇంటూ లాగా ఉంటుంది, మీకు కన్ఫ్యూజ్ అవుతారని అది గీయలేదు. సో ఇదన్నమాట, డేట్స్ రాశాను, ఇక్కడ యాక్సెస్ ఇచ్చాను. అండ్ గురుడు యొక్క 5వ దృష్టి, 9వ దృష్టి. ఇక్కడ శనేశ్వరుడు ఇక్కడ ప్రస్తుతానికి మీన రాశిలో ఉన్నాడు. 2028 మార్చి వరకు ఉంటాడు. ఆ శనేశ్వరుడు యొక్క తృతీయ దృష్టి, దశమ దృష్టి. అండ్ గురుడు సింహరాశిలో నుంచి పంచమ నవమ దృష్టిలు, కర్కాటక రాశి నుంచి పంచమ నవమ దృష్టిలు. ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా రాశాను. ఇది ఒకసారి చూసుకోండి. వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు మీకు క్లియర్గా అన్ని ప్రొడిక్షన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఈ వీడియోలో ఏంటి అంటే పర్టికులర్గా మీకు ఈ యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఇవన్నీ కూడా డిస్కస్ చేసి వాటి యొక్క రియల్ మీనింగ్ ఏంటి, అండ్ ఈ యొక్క సంవత్సరాలు, ఈ యొక్క 2026 మార్చ్ నుంచి 2027 మార్చ్ వరకు, అంటే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు మీకు ఈ యొక్క ఆస్పెక్ట్స్ రీత్యా, ఈ స్థితుల రీత్యా మీకు కెరీర్ అయితే కెరియర్, ఫినాన్సెస్, మ్యారేజ్, రిలేషన్షిప్స్ అండ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ ఇంకా ఉన్న ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. మోస్ట్ ప్రామినెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ బాగుంది, ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం అనమాట. ఇది చాలా ప్రెడిక్షన్స్ అయితే రాసాను నేను 2026 ఉగాది, 2027 ఉగాది వరకు. అసలు చాలా ప్రొడిక్షన్స్ వచ్చాయి. అవన్నీ చెప్తూ వెళ్ళారంటే ఒక్కొక్క రాశికి దగ్గర దగ్గర 50-60 మినిట్స్ కంటే ఎక్కువ వస్తుంది. అంత డీటెయిల్డ్‌గా రాశాను అన్నీ కూడా. సో అవన్నీ ఒక వీడియోలో చెప్పలేను కాబట్టి మీకు డివైడ్ చేసి పెడతాను. మీకు కూడా కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. నీట్‌గా మనకి ఛానెల్‌లో కూడా కొన్ని మంచి వీడియోస్ వచ్చినట్లుగా ఉంటుంది. సో కాబట్టి డివైడ్ చేసి అన్నీ పెడతాననమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో ఆదాయ వ్యయాలు, ఈ యొక్క కెరియర్ అండ్ ఫినాన్సెస్, ఈ ఆస్పెక్ట్స్ అన్ని మాట్లాడుకుందాం. వచ్చే వీడియోస్‌లో వాటికి ఇంకొంచెం డీప్ డైవ్ చేద్దాం. నక్షత్రాలతో సహా డీప్ డైవ్ చేసి ఇంకొంచెం ఈ యొక్క వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి మీ లైఫ్‌లో ఛాన్సెస్‌ని, అండ్ ఏ పరిహారాలు చేసుకోవాలి, ఏ టైమింగ్స్‌ని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడెక్కడ చేయాలి, ఇంకా చాలా ఉంటాయన్నమాట. ఇంకా చాలా విషయాలే ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఒక్కొక్క 3 వీడియోస్ లాగా చేస్తాను. ఒక్కొక్క రాశికి 3 వీడియోలు లాగా చేస్తాను. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి. మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది మీకు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్యూచర్‌లో వచ్చే మంచి వీడియోస్ అన్నీ కూడా తీసుకొస్తాను. అండ్ ఈ యొక్క నెక్స్ట్ వీడియో నుండి మీకు ఒక మంచి ఒక టూల్ కిట్ లాంటిది కూడా తీసుకొస్తున్నాను అనమాట. మన తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీలో మేబీ ఎవరు చేస్తుండకపోవచ్చేమో, నాకు తెలియదు చేశారో లేదో మేబీ. నా నుండి అయితే ఇది ఫస్ట్ టైం అనమాట. లైక్ మీ మంత్లీ ట్రాన్సిట్స్‌కి సంబంధించిన డే టు డే ప్రెడిక్షన్స్ అవన్నీ కూడా నీట్‌గా ఒక ఒక మ్యాగజైన్ లాగా, నీట్‌గా ఒక బుక్ లాగా తయారు చేసి అన్నీ నేనే ప్రెడిక్షన్స్ అన్నీ కూడా రాసి మీకు అది మంత్లీ ట్రాన్సిట్స్ లాగా అందజేయాలనుకుంటున్నాను. అండ్ ఇయర్లీ ట్రాన్సిట్స్ కూడా గైడ్స్ అండ్ ఈ బుక్స్ అండ్ పీడిఎఫ్స్ అంటారు చూడండి, అట్లా అలాగనమాట, ఒక గైడ్ లాంటిది. సో మీ రాశికి సంబంధించి క్లీన్ గైడ్, మీకు ఏ బ్లఫ్ లేకుండా నీట్‌గా ఉన్న, ఏ సూపర్‌స్టిషన్స్ ఏవి లేకుండా మంచి పీడిఎఫ్, మంచి గైడ్స్ కూడా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నా. అది నెక్స్ట్ వీడియో నుంచి వాటి యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తీసుకొస్తాను. సో మకర రాశి వారి కనుక చూసుకుంటే ఈసారి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. సో కొంచెం కష్టంగా ఉందన్నమాట మకర రాశి వారికి ఈసారి ఆదాయ వ్యయాలు, ఈ రాజపూజ్య అవమానాలు ఇవన్నీ కనుక పరిగణించుకుంటే. సో దానికి సంబంధించి కూడా కొన్ని టైమ్ లైన్స్, కొన్ని టైమ్ ఫ్రేమ్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో పరిహారాలకు సంబంధించి కావచ్చు, ఏ విషయాలు ఎక్కడెక్కడ ఏ టైమ్ లైన్స్ ఎలా ఉండాలని కావచ్చు, నేను డిస్కస్ చేస్తా. సో దట్ జరగాల్సిన మ్యాక్సిమం డ్యామేజ్ ఏది కూడా జరగకుండా ఉంటుంది. సో ఫస్ట్ ఈ ఆదాయ వ్యయాలకు సంబంధించి మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఏంటంటే, ఈ చంద్రగ్రహ కారకత్వాన్ని బేస్ చేసుకొని, అండ్ మీరు పుట్టిన సమయంలో చంద్రుడు మకర రాశిలో ఉన్నాడు కాబట్టి మీ యొక్క జన్మరాశి మకర రాశి అయింది. సో అండ్ ఆ చంద్ర కారకత్వాన్ని బేస్ చేసుకొని ఈ పరాభవనామ సంవత్సరంలో డే లైట్ సేవింగ్స్ కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసి మీకు ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు లెక్క కట్టడం అండ్ రాయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ పర్టికులర్గా గమనిస్తే ఈ ఆదాయం తక్కువగా ఉంది, వ్యయం ఎక్కువగా ఉంది అంటే ఏంటంటే మీ యొక్క ఎమోషన్స్, ఎందుకంటే మీ చంద్ర కారకత్వాలు అంటే అవే. సో మీ ఎమోషన్స్, మీ వైఖరి, మీ యాటిట్యూడ్,
మీరు నడుచుకునే విధానం, మీ డెసిషన్ మేకింగ్ అండ్ మీ ఒక విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎలా మీరు దానికి స్పందిస్తున్నారు అండ్ మీ యొక్క నిర్ణయ శక్తి ఎలా ఉంది ఈ సమయంలో, మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, మంచివా చెడ్డవా, మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మీ మీ యొక్క ఫ్యూచర్ నెక్స్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు ఈ యొక్క చంద్రుడు సూచిస్తాడనమాట. సో, ఆ చంద్రుడిని బేస్ చేసిన దాంట్లో ఆదాయం తక్కువగా, వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి, ఈ సంవత్సరంలో నా సజెషన్ మీరు ఏది కూడా ఫైనాన్షియల్ డెసిషన్స్ అనేటివి ఎక్కువగా తీసుకోకుండా ఉండడం మంచిది. సో, అంటే ఈ కొత్త కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టడం కానీ, కొత్త కొత్త వ్యాపారాల్లో మీరు పెట్టుబడులు పెట్టడం, కొత్త విషయాల్లోకి దూరడం అండ్ ఎక్కువ లంసమ్ అమౌంట్స్ అనేవి వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇవ్వడం కానీ, ఇట్లాంటివి ఏవి కూడా చేయకండి. చిన్నవి పర్లేదు. 10,000, 20,000, 30 ఇవి చిన్న చిన్న అమౌంట్స్ అనేది పర్లేదు. పెద్ద పెద్ద అమౌంట్స్ అని ఉంటాయి చూడండి. లక్షల్లో, కోట్లలో ఇలాంటివేవి కూడా చేయకండి. మిలియన్స్‌లో చేసేటివి కూడా. సో, అనవసరంగా వాళ్ళు ఇవ్వరు అని కాదు గానీ, అవతల వాళ్ళు మీకు అవసరమైన సమయానికి అది రాకుండా పోయి ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ దాని ద్వారా మీకు అవమానాలనేవి కూడా ఎక్కువ జరుగుతాయి. సో, కాబట్టి ఉన్న అమౌంట్‌ని రొటేషన్స్ చేసుకుంటూ ఉన్నదాన్ని ఉన్నట్లే పెట్టుకొని మేనేజ్ చేసుకుంటూ ఉండండే కానీ, అనవసరంగా కొత్త కొత్త విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి, అనవసరపు తలనొప్పులు, అనవసరపు ఇబ్బందులు తెచ్చుకోకండి. సో, ఈ సంవత్సరంలో నేను ఏది కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్, వ్యాపారాలకు సంబంధించినవి ఏవి కూడా నేనైతే సజెస్ట్ చేయననమాట. బట్ ఖచ్చితంగా నేను చేయాలి. ఈ సంవత్సరంలో నేను కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలి. ఖచ్చితంగా నేను ఇదవ్వాలి అనుకునే వారికి మాత్రం ఇంకా కొన్ని కొన్ని టైమ్ ఫ్రేమ్స్, కొన్ని కొన్ని టైమ్ లైన్స్ ఇస్తాను. అండ్ అక్కడ గూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకొని టైమ్ లైన్స్‌ని మీరు ఫాలో అయితే సరిపోతుంది. సో, ఇంక మనం మెయిన్‌గా ప్రెడిక్షన్స్‌లోకి వెళ్దాం. సో, ఒక్కొక్కటిగా డిస్కస్ చేసుకుందాం. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా మంచి పాయింట్స్ చెప్పాను. సో, ఒక పాయింట్ మీకు కొంచెం ల్యాగ్‌గా అనిపించినప్పుడు నెక్స్ట్ పాయింట్ కొంచెం బావుంటుంది. మీకు ఉపయోగపడే పాయింట్ ఉండొచ్చు. సో, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో, ఇంకా వీడియోస్ లోకి వెళ్తే పాయింట్స్ కనుక చూస్తే, ఇక్కడ మకర రాశి నుంచి ముందుగా మీ తృతీయ వ్యయాధిపతి అయిన గురుడు ఈ యొక్క షష్ఠ స్థానమైన మిథున రాశిలో మీరు ఈ వీడియో చూస్తున్న సమయం నుంచి జూన్ 2, 2026 వరకు కూడా ఉంటాడనమాట. సో, ఈ యొక్క గోచారం యొక్క ఫలితాలు కనుక చూస్తే, ఇక్కడ ఏదైనా వ్యాపారాలు ఇన్వెస్ట్ చేసినా, వ్యాపారాల్లో ఏదైనా పెట్టుబడులు పెట్టి పార్ట్నర్స్‌ని నమ్మినా, లేదంటే కొత్త షేర్ మార్కెట్ అనో, స్టాక్ మార్కెట్ అనో ఇట్లాంటి వాటిలో ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టుకున్నా లాసెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో, 6వ స్థానంలో గురుడు ఏంటి అంటే మీకంత మంచిదైతే కాదనమాట. దుస్థానంలో గురుడు ఉన్నప్పుడు, దుస్థానం అది కూడా 6వ స్థానంలో గురుడు ఉన్నప్పుడు వ్యాపారాల్లో అంత మంచి లాభాలను తీసుకురావడం గానీ, వ్యాపారం అంత బాగా జరగడం గానీ, కొనసాగించడం గానీ చేయలేడనమాట. సో, కాబట్టి ఈ సమయంలో జూన్ 2 వరకు కూడా ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026 అంతా కూడా మీరు ఏది కూడా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టకుండా ఉండడమే మంచిది. అండ్ నెక్స్ట్ ఇంకా 6వ స్థానంలో గురుడు గనుక చూసుకుంటే హెల్త్‌కి సంబంధించిన విషయంలో వ్యయాధిపతి అవుతున్నాడు, తృతీయాధిపతి అవుతున్నాడు, ఉపచయాధిపతి షష్ఠ స్థానం, వ్యయాధిపతి షష్ఠ స్థానం. ఇది విపరీత రాజయోగాన్ని క్రియేట్ చేస్తుంది. ఇది క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే ఏదైనా కోర్టు కేసెస్ కావచ్చు, శత్రు, రోగ, రుణ స్థానాలకి సంబంధించింది, అప్పులు తీరడానికి సంబంధించిన విషయాలు కావచ్చు, అప్పులు తీరడానికి సంబంధించిన మార్గాలు ఆలోచించే విషయంలో కావచ్చు. ఎందుకంటే 12వ స్థానం మీ సబ్‌కాన్షియస్ మైండ్, మీ డీప్ థింకింగ్ అనమాట. ఆ డీప్ థింకింగ్ అధిపతి గురుడు 6వ స్థానంలో, రుణ స్థానంలో ఉన్నాడు అంటే మీ యొక్క ఆలోచనల వల్ల మీకు అక్కడ ఆ రుణాలు తీరడానికి సంబంధించిన మార్గాలు, అవకాశాలన్నీ కూడా ఏర్పడతాయి. అది ఇప్పుడే ఏర్పడతాయి, ఇప్పుడిప్పుడే చేయాలని కాదనమాట. జస్ట్ ఆలోచించండి, ఆ ఐడియాని ఆలోచించండి, ఆ యొక్క విధానాన్ని ఆలోచించండి. తర్వాత జూన్ 2 తర్వాత ఇంప్లిమెంటేషన్ అనేది చేయండి. సో, ఇక్కడ చూసుకుంటే ఆ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ బాగా యాక్టివేట్ అవుతుంది. అండ్ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే కొంచెం క్లియర్ అయితే అవుతాయన్నమాట. సో, హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవుతాయి అంటే ఏంటంటే షష్ఠ స్థానంలో గురుడు ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఈ మెడిసిన్స్‌తో కూడా తగ్గని హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం క్లియర్ అవ్వడం అండ్ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ గురుడికి సంబంధించి గనుక చూసుకుంటే అది మిథున రాశి, బుధుడు యొక్క రాశి కాబట్టి ఏదైనా కైండ్ ఆఫ్ ఈ యొక్క హోమియోపతి ఇట్లాంటివేమన్నా ట్రై చేయండి. అవి వాటి వల్ల కొంచెం బాగా తగ్గడం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ తృతీయాధిపతి కూడా షష్ఠ స్థానంలో ఉన్నాడు అంటే ఆ యొక్క సొంత స్థానం నుంచి చతుర్థంలో ఉన్నాడన్నమాట. సో, అంటే మీ యొక్క యంగర్ బ్రదర్స్, ఆ తమ్ముళ్ళు, యంగర్ సిస్టర్స్, చెల్లెళ్ళు, ఇట్లా కజిన్స్ వీరి యొక్క ప్రాపర్టీస్ విషయంలో మీకు వాళ్ళకేదైనా ఇబ్బంది అయింటే, ఆ ఇబ్బందుల్లో మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన సిట్యుయేషన్స్ వస్తాయి. సో, అంటే వాళ్ళకేదైనా ప్రాపర్టీస్ ఉండి కబ్జాస్ కావచ్చు, ఇంకేదన్నా విషయాలు కాంట్రాక్ట్స్, సైనింగ్స్, డీలింగ్స్ అవి ఇవి వాటిలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి కదా ఇబ్బందులు. ఆ ఇబ్బందుల్లో వాళ్ళకేదైనా గొడవలు జరుగుతూ ఉంటే, ఆ గొడవల్లో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి కొంత ఎక్స్‌ట్రా శత్రువులను యాడ్ చేసుకోవడం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో, కాబట్టి ఈ సమయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి ఈ శత్రువుల విషయాల్లో మాత్రం. సో, కాస్త మీరెలా మేనేజ్ చేస్తున్నారు, ఎలా డీల్ చేస్తున్నారు ఒక్కొక్క విషయాన్ని అనేది కూడా కొంచెం కాషియస్‌గా ఉండండి. నెక్స్ట్ ఇంకా అదే గురుడు ఇక్కడ అష్టమ స్థానంలో గనుక గోచారం చూసుకుంటే, ఇది జూన్ 2, 2026 నుంచి జరుగుతుంది. ఆల్మోస్ట్ అక్టోబర్ 31, 2026 వరకు ఉంటుంది.
మళ్ళీ అక్టోబర్ 31 నుంచి జనవరి 25, 2027 వరకు కూడా సింహరాశిలో గురుడు ప్లేస్మెంట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇది చాలా బ్యూటిఫుల్ ట్రాన్సిట్ అనమాట. సో 2026 మొత్తానికి కూడా అద్భుతమైన ట్రాన్సిట్ ఇది. సో ఈ ట్రాన్సిట్ వల్ల కూడా చిన్న చిన్న నెగటివ్స్, కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. బట్ దాంట్లో పాజిటివ్స్ ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ముందుగా మీ తృతీయ వ్యయాధిపతి సప్తమ స్థానానికి వెళ్ళాడు అంటేనే పర్టికులర్గా మీకు ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్స్కి సంబంధించి కావచ్చు, మ్యారేజ్ రిలేషన్షిప్స్కి సంబంధించి కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా రిజాల్వ్ అవుతాయి మ్యారేజ్ ప్రాస్పెక్ట్స్కి సంబంధించిన విషయంలో. అంటే ఎక్కువ సమయం నుంచి మ్యారేజ్ అనేది కుదరకుండా ఉండి డిలే అవుతూ ఉన్న వారికి సంబంధాలు కుదరడం కానీ, మంచి మంచి సంబంధాలు రావడం కానీ, అండ్ దూర ప్రాంతం నుంచి సంబంధాలు ఎక్కువ రావడం ఉంటుంది. ఎందుకంటే వ్యయ స్థానాధిపతి తృతీయ స్థానాధిపతి కదా. సో మినిమం ఒక 100 కిలోమీటర్స్ ఆర్ 90 కిలోమీటర్స్ అవే డిస్టెన్స్లో ఉన్న పీపుల్ నుండి సంబంధాలు రావడం కానీ, అవి మీకు కుదరడానికి ఎక్కువ అవకాశాలు ఉండడం ఎక్కువగా జరుగుతుందనమాట. సో కుదురుతాయి, ఖచ్చితంగా కుదురుతాయి. మీ యొక్క ఫిల్టరేషన్ అనేది కొంచెం తక్కువగా పెట్టుకొని వచ్చిన సంబంధాలను యాక్సెప్ట్ చేసుకోవడం అనేది ఉండాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ సంబంధాలు కుదరడం కూడా బాగుంది. అండ్ నేను ఫస్ట్‌లో చెప్పాను చూడండి, కొన్ని టైమ్ లైన్స్ ఉన్నాయి, కొన్ని టైమ్ ఫ్రేమ్స్ ఉన్నాయి. ఏదైనా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి కావచ్చు, ఇట్లాంటి వాటికనేసి. సో ఇది కొంచెం బెటర్ టైమ్ లైన్ అనమాట. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు ఆల్మోస్ట్ ఒక 5 మంత్స్ టైం పీరియడ్ అనేది ఇక్కడ మీకు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి కానీ, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవడానికి కానీ, ఇట్లాంటి వాటికి కొంచెం బెటర్‌గా ఉంటుంది. బట్ నన్ను అడిగితే మాత్రం పూర్తిగా ఇది కూడా కొంచెం ఆలోచించి ఆపితే మంచిది. ఇంకా తప్పదనుకుంటే తప్పిస్తే అక్కడ స్టార్ట్ చేయకండి. ఒకవేళ తప్పదు, ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి ఈ సమయంలోనే అనుకుంటే గనుక మంచి ముహూర్తంలో స్టార్ట్ చేసుకోండి. మీ పర్సనల్ హోరోస్కోప్‌ని అనాలిసిస్ చేపించుకొని, మళ్ళీ ఒక మంచి ముహూర్తం అనేది పెట్టించుకొని, ఆ టైంలో మాత్రమే మీరు ఈ యొక్క పనులు గానీ, ఆ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, డబ్బులు పెట్టడాలు కానీ స్టార్ట్ చేసుకోండి. లేదంటే చిన్న ఇబ్బందులు పడే అవకాశాలనేటివి ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఈ యొక్క ప్రెడిక్షన్ స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వండి. అండ్ ఈ సమయాన్ని ఏంటి అంటే అన్‌మ్యారీడ్ పీపుల్‌కి చాలా ఉపయోగపడుతుందనమాట ఈ సమయం అనేది. బిజినెస్ పీపుల్‌కి కూడా పర్లేదు. బట్ కొంచెం కేర్‌ఫుల్‌నెస్ అనేది ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. ముహూర్తాస్ కావచ్చు, టైమ్ ఫ్రేమ్స్ కావచ్చు, అండ్ బిజినెస్ పార్ట్నర్స్‌ని నమ్మడం విషయంలో కావచ్చు, కొంచెం ఎక్కువ కేర్‌ఫుల్‌గా ఉండాల్సి ఉంటుందనమాట. సో ఇదొకటి. నెక్స్ట్ ఇంకా ఆ గురుడు మీకు పంచమ దృష్టి అనేది డైరెక్ట్‌గా ఇక్కడ లాభస్థానం పైన పెడుతూ ఉన్నాడు. సో లాభస్థానం అంటే మీ సోషల్ సర్కిల్‌కి సంబంధించి, మీ యొక్క నెట్‌వర్క్‌కి సంబంధించి. అండ్ నవమ దృష్టి అనేది ఇక్కడ డైరెక్ట్‌గా తృతీయ స్థానం పైన ఉందన్నమాట. సో తృతీయ స్థానం, లాభస్థానం 2 యాక్టివేట్ అవుతున్నాయి అంటే మీ యొక్క సర్కిల్ అనేది పెరుగుతుంది. తృతీయ స్థానం అనేది క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్, లాభస్థానం అనేది లార్జ్ ఫ్రెండ్ సర్కిల్. సో అందరూ తెలిసిన వాళ్ళు, కొంచెం ముఖ పరిచయం ఉన్న వాళ్ళు, కొంచెం తెలిసిన వాళ్ళు, ఎప్పుడో కలిసిన వాళ్ళు అందరూ కూడా మీకు లాభస్థానం. బాగా తెలిసిన వాళ్ళు రోజుకొకసారి గానీ, లేదా వారానికి 2, 3 సార్లు కలిసేవాళ్ళు, ఇలాంటి వారంతా కూడా తృతీయ స్థానం అనమాట. బాగా క్లోజ్‌గా ఉన్నవాళ్ళు. అంటే ఈ 2 స్థానాలు యాక్టివేట్ అవుతున్నాయంటే 2 రకాలుగాను ఎక్స్‌పాన్షన్ అనేది చాలా బావుంటుంది. అంటే పేరు ప్రతిష్టలు ఎక్కువ రావడం, మీ మీ గురించి అందరికి చాలా మందికి ఎక్కువ తెలియడం కానీ, వారి వల్ల మీకు కొంచెం లాభాలు రావడం కానీ, ఎందుకంటే లాభస్థానం కూడా కదా ఇది 11వ స్థానం అంటే. అండ్ కోరికలు నెరవేరడం కూడా. విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అండ్ డిజైర్ ఫుల్‌ఫిల్‌మెంట్. మీరేదైనా బిజినెస్‌కి కావచ్చు, మీరేదైనా ఇన్వెస్ట్‌మెంట్‌కి కావచ్చు, మీరేదైనా ఇంకేదైనా విషయాలకు సంబంధించి స్టార్ట్ చేయాలి అనుకుంటుండి సజెషన్స్ లేకుండా, మనీ లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే, ఈ పెరిగే ఈ సర్కిల్ పెరగడం వల్ల, పరిచయమైన పీపుల్ వల్ల మీకు ఇన్వెస్ట్‌మెంట్స్ రావడం, ఇంక ఇలాంటివన్నీ కూడా జరగడం, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీ యొక్క సర్కిల్ అనేది బాగా ఎక్స్‌పాన్షన్ జరుగుతుందనమాట. ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్‌తో పరిచయాలు అవ్వడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా అదే గురుడు ఇక్కడ నెగెటివ్ సైడ్‌లో చూసుకుంటే కనుక, మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్ ఎవరైతే ఫేస్ చేస్తూ ఉన్నారో వారికి కొంచెం నెగెటివ్ అనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే సప్తమ స్థానంలో గురుడు ఉన్నప్పుడు మ్యారిటల్ లైఫ్‌కి సంబంధించి అంత పాజిటివ్ అయితే కాదది. సప్తమ స్థానంపై గురుడు దృష్టి మాత్రమే పాజిటివ్. అదే గురుడు గనుక ఇప్పుడు మీ ఇక్కడ మీన రాశిలోనో, ఈ వృశ్చిక రాశిలోనో ప్లేస్ అయ్యుంటే, ఆయన యొక్క పంచమ దృష్టో, నవమ దృష్టో పడుతూ ఉంటే అక్కడ అది పాజిటివ్ గానీ, సప్తమంలో గురుడు డైరెక్ట్‌గా ప్లేస్ అయ్యాడు అంటే మాత్రం అది అంత పాజిటివ్ కాదు. మ్యారిటల్ లైఫ్‌కి సంబంధించిన వాటిల్లో అన్‌మ్యారిడ్ పీపుల్‌కి మ్యారేజ్ ప్రపోజల్స్ కుదరడానికి పాజిటివ్ గానీ, ఆల్రెడీ మ్యారిడ్ పీపుల్‌కి రిలేషన్‌షిప్ ఇష్యూస్ ఏదైనా ఫేస్ చేస్తూ ఉంటే అవి కొంచెం రిజాల్వ్ అవ్వడానికి అంత పాజిటివ్ టైమ్ పీరియడ్ అయితే కాదనమాట ఇది. సో ఒకవేళ మీ యొక్క జన్మ లగ్నం గనుక కన్యా లగ్నం కానీ, ఇట్లాంటివేమన్నా అయితే కొంచెం బెటర్. కన్యా లగ్నం గానీ, మిథున లగ్నం కానీ, ఓకే, ఇట్లాంటి లగ్నాలు ఏదైనా మీద అయ్యుంటే అది కొంచెం బెటర్. రాశిరీత్యా చూసుకుంటే మాత్రం మ్యారిటల్ లైఫ్‌లో ఎమోషనల్ సెట్ బ్యాక్స్ ఎక్కువుంటాయి. ఇగో ఇష్యూస్ అనేటివి ఎక్కువగా వస్తాయన్నమాట. సో గురుడు ఉచ్చస్థానం పొందినప్పుడు ఇట్లా ఇగో ఇష్యూస్ అనేటివి కూడా ఎక్కువగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నాకే అన్నీ తెలుసు, నేను చెప్పిందే వినాలి,
సో ఇలాంటి భావనలు ఎక్కువ రావడం, వాటి వల్ల పార్ట్నర్స్ మధ్యలో గొడవలు రావడం ఉంటుంది. సో కాస్త ఎమోషనల్ కంట్రోల్ అనేది మెయింటైన్ చేయండి. దేవాలయ దర్శనాలు ఎక్కువగా చేసుకోండి. సో గురుడు ఈ టెంపుల్స్‌ని వాటన్నిటిని కూడా రిప్రజెంట్ చేస్తాడు కాబట్టి. సో నెక్స్ట్ ఇంకా అదే గురుడు సింహరాశి గోచారం గనుక చూసుకుంటే, సింహరాశిలో చాలా తక్కువ టైమే ఉంటాడు. సో, కొంత డిగ్రీసే కవర్ చేస్తాడు. 30 డిగ్రీస్ కవర్ చేయడు. కొంత మాత్రమే కవర్ చేస్తాడు. ఆల్మోస్ట్ ఒక 85 డేస్ వరకు ఉంటాడనమాట. సో, ఆ 85 డేస్ గనుక చూసుకుంటే, మీ తృతీయ వ్యయాధిపతి ఈ యొక్క అష్టమ స్థానంలోకి వెళ్తాడు. అది అక్కడ కొంచెం చిన్నపాటి విపరీత రాజయోగాన్ని క్రియేట్ చేస్తాడు. దుస్థానాధిపతి ఇంకో దుస్థానంలో ఉండడం వల్ల, అది ఆ యొక్క అలా చేయడం ద్వారా ఏంటి అంటే, వ్యయ స్థానాధిపతి అష్టమ స్థానం. వ్యయ స్థానము లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్సే, అష్టమ స్థానం సడన్ ట్రావెల్స్. సో, తృతీయాధిపతి అన్నా కూడా ట్రావెల్సే మళ్ళీ. సో, ఎట్లా తీసుకున్నా సరే ఈ యొక్క ట్రావెల్స్‌కి సంబంధించిన ప్లేస్‌మెంట్స్ అన్నీ యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి, ఈ ఫారిన్ ట్రావెల్స్ కావచ్చు, ఇంకేదైనా సరే ప్లేస్ చేంజ్‌కి సంబంధించి కావచ్చు, రెసిడెన్స్ చేంజ్ అవ్వడానికి గానీ, ఊరు మారాలన్నా, ఇల్లు మారాలన్నా ఇట్లాంటి విషయాలకు కానీ అది చాలా ఫేవరబుల్ టైమ్ పీరియడ్ అనమాట. అక్కడ మారడం అనేది కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అండ్ యాక్సిడెంటల్ డ్యామేజెస్ లాంటివేమన్నా జరుగుంటే, ఆ యాక్సిడెంటల్ డ్యామేజెస్ లైక్ ఏదైనా లారీయో, లేదా కారో, బైకో ఏదైనా యాక్సిడెంట్స్ ఇట్లాంటివేమన్నా అయ్యుంటే, అట్లాంటి వాటి నుంచి హీల్ అవ్వడానికి కూడా ఫాల్ డ్యామేజెస్ ఇట్లాంటివేవో జరిగున్నా, అట్లాంటి వాటి నుంచి తొందరగా కోలుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ ట్రాన్సిట్ అనేది. ఈ 85 రోజులనేది. సో, ఇదొకటి. నెక్స్ట్ ఇంకా శనీశ్వరుడు యొక్క ప్లేస్‌మెంట్, పొజిషనింగ్ అవి గనుక గమనించుకుంటే, జన్మ రాశి నుండి తృతీయ స్థానంలో శనీశ్వరుడుండి, శనీశ్వరుడు యొక్క తృతీయ దృష్టి అనేది పర్టిక్యులర్‌గా ఇక్కడ పంచమ స్థానం పైన ఉందనమాట. సో, ఆ పంచమ స్థానం అనేది మీకిక్కడ ఈ యొక్క మంత్రోపాసన, విద్యా స్థానానికి సంబంధించింది. మీ యొక్క ఆరోగ్యం బాగా మెరుగుపడడానికి సంబంధించింది. ఆయుష్‌ని బాగా పెంచే స్థానానికి సంబంధించింది. అండ్ పూర్వపుణ్యం కానీ ఇట్లాంటి వాటన్నిటి మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. అక్కడ శనీశ్వరుడు కర్మగ్రహమైన శనీశ్వరుడు తృతీయ దృష్టి మీ రాశ్యాధిపతి శనీశ్వరుడు తృతీయ దృష్టి పడింది అంటే, దీని యొక్క ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుంది. బట్ విత్ హెవీ ఎఫర్ట్ అనమాట. సో, పాస్ట్ లైఫ్ కర్మాస్ అన్ని యాక్టివేట్ అవ్వడము, మీరు ఐ మీన్ ఒక 10 ఏండ్ల ముందో, 5 ఏండ్ల ముందో, లేదంటే కొన్ని సంవత్సరాల బ్యాక్ ఆర్ ఎల్స్ పాస్ట్ లైఫ్‌లోనో మీరు చేయాల్సిన మీరు చేయాల్సిన కర్మలు సరిగ్గా చేయకుండా తప్పించుకొని వచ్చేసినవి ఉంటాయి చూడండి. అవన్నీ కూడా మళ్ళీ రిట్రో బ్యాక్ అవ్వడం, మళ్ళీ అవన్నీ కూడా చేయాల్సి రావడం, ఇట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆగిపోయిన ప్రాజెక్ట్స్ అండ్ షెల్వ్ అయిపోయిన ప్రాజెక్ట్స్ గానీ, ఇట్లాంటివన్నీ రీఅసైన్ అవ్వడం. ఆ రీఅసైన్ అయ్యి మళ్ళీ అవన్నీ కూడా మీరు చేసుకోవాల్సిన సిట్యుయేషన్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. వర్క్ ప్రెషర్స్ కూడా బాగా పెరుగుతాయన్నమాట. డైలీ లైఫ్ రొటీన్స్‌లో ఇబ్బందులనేది ఎక్కువొస్తుంది. వర్క్ ప్రెషర్స్ అనేటివి బాగా పెరుగుతుంది. అండ్ మీ పిల్లల పైన ఎక్కువగా మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాల్సిన సిట్యుయేషన్స్ ఒస్తాయి. అంటే మీ పిల్లలకి సంబంధించిన ఖర్చులు విపరీతంగా పెట్టాల్సిన సందర్భాలు, సిట్యుయేషన్స్ ఎక్కువగా వస్తాయన్నమాట. ఇదొకటి. మళ్ళీ శనీశ్వరుడు యొక్క దశమ దృష్టి వ్యయ స్థానం పైన ఉంది అంటే, ఇక్కడ పర్టిక్యులర్‌గా ఇది గమనించండి. 2025 అక్టోబర్ 31 నుంచి 2026 అక్టోబర్ 31 నుంచి 2027 జనవరి 25 వరకు మీ యొక్క ఇక్కడ గురుడు కూడా పంచమ దృష్టితో వ్యయాన్ని చూస్తాడు. అండ్ శనీశ్వరుడు దశమ దృష్టితో వ్యయ స్థానాన్ని చూస్తాడు. సో, ఈ 2 దృష్టిల వల్ల మీకు ఈ ఫారిన్ ట్రావెల్ యోగా అనేది క్రియేట్ అవుతుందనమాట. సో, ఫారిన్ ట్రావెల్స్‌కి మాత్రమే అది హెల్ప్ అవుతుంది. ఆ దశమ దృష్టి. అది కూడా వృత్తిరీత్యా వెళ్ళేదానికి. సో, ఈ యొక్క లైక్ టూరిస్ట్ ట్రావెల్స్ కావచ్చు, ఇట్లాంటి వాటికి కాకుండా వృత్తిరీత్యా, ఎందుకంటే దశమ దృష్టి అనేది వృత్తికి సంబంధించిందనమాట. సో, కర్మ దృష్టి. సో, కాబట్టి ఆ వృత్తిరీత్యా వెళ్ళే ట్రావెల్స్ అనేది కొంచెం సక్సెస్‌ఫుల్ అవ్వడం అండ్ మంచి కెరియర్ గ్రోత్ అనేది ఫారిన్ బేస్డ్ ల్యాండ్స్‌లో ఉన్న వారికి మంచి కెరియర్ గ్రోత్ అనేది రావడం, ఇవన్నీ కూడా 100% జరుగుతాయి. సో, ఇవి కొంచెం ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ ఇంకా రాహుకేతువులకు సంబంధించి గనుక చూసుకుంటే, రాహుకేతువులు డిసెంబర్ 5వ తేదీన మారిపోతూ ఉన్నారు. డిసెంబర్ 5వ తేదీ మీకు రాహు మకర రాశిలోకి, కేతు కర్కాటక రాశిలోకి వచ్చేస్తూ ఉన్నారు. సో, అవి మీకు రాహు జన్మ రాశిలోకి, కేతు సప్తమ స్థానంలోకి వెళ్ళబోతూ ఉన్నారు. ఇది కొంచెం కార్మిక్ ఫేజ్ అనమాట. సో, రాహుకేతులు ఎప్పుడు కూడా ఈ యొక్క పాస్ట్ లైఫ్ కర్మాస్‌ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చే గ్రహాలవుతారు. సో, ఈ రాహుకేతువుల ప్లేస్‌మెంట్స్ అనేది 2 కూడా జన్మ రాశి సప్తమాల్లో జరుగుతున్నాయి అంటే, మీ మ్యారిటల్ లైఫ్‌లో కానీ, మీ యొక్క లైఫ్‌లో మీ జనరల్‌గా అన్ని విషయాల్లో కూడా, మీ ఫైనాన్సెస్, హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ కెరియర్ అన్ని విషయాలు, మదర్ హెల్త్ కావచ్చు, ఈ యొక్క ఫ్యామిలీ ఇన్‌హెరిటెన్స్, హైరార్కీ, ఇట్లా అన్ని విషయాల్లో కూడా ఈ యొక్క చేంజెస్ అనేటివి చాలా ఎక్కువగా వస్తాయి. సో, కష్టం అనేది లైఫ్‌లో ఎక్కువగా అవుతుందనమాట. చేయాల్సిన పనులు అండ్ పాస్ట్ లైఫ్‌లో మిగిలిపోయిన పనులు అండ్ టెంపరరీ పీపుల్‌తో పరిచయాలు. ఓకే. పాస్ట్ లైఫ్‌లో చిన్న చిన్న రుణానుబంధాలు అవి ఉంటాయి చూడండి. అట్లాంటివి మిగిలిపోయిన పీపుల్‌తో
టెంపరరీ పీపుల్ ఎక్కువగా ఈ లైఫ్‌లో మీకు పరిచయం అవ్వడం, వాళ్ళు పరిచయం అవ్వడం ద్వారా మీ టైం వేస్టో, మనీ వేస్ట్ అని కాదు, మీరు చేయాల్సిందే అది. సో, అవన్నీ కూడా జరగడం, మళ్ళీ వాళ్ళు డిసపియర్ అయిపోవడం, ఐ మీన్ కనిపించకుండా వాళ్ళ పాటికి వాళ్ళు వాళ్ళ లైఫ్‌తో వాళ్ళు వెళ్ళిపోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటుంది. టెంపరరీ పీపుల్ ఎక్కువగా మీకు ఈ పర్టిక్యులర్ లైఫ్‌లో, ఈ పర్టిక్యులర్ ఫేజ్‌లో పరిచయం అవుతారనమాట. 2026 డిసెంబర్ 5 నుంచి నెక్స్ట్ 1½ ఇయర్ పాటు కూడా. సో, ఎక్కువగా దుర్గాదేవి ఆరాధన చేసుకోండి. అండ్ ఓల్డ్ అండ్ వేస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా ఇంట్లో పెట్టుకోకుండా స్క్రాప్ చేసేసేయండి. ఎందుకంటే రాహు అలాంటి ఓల్డ్ అండ్ వేస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌లో ఎలక్ట్రానిక్ స్క్రాప్‌లో ఉంటాడనమాట. సో, అక్కడ రాహు ఉన్నాడు అంటే లైఫ్‌లో ఈ యొక్క ఫ్లక్చుయేషన్స్ పైకి కిందకి ఆడడం అనేది చాలా ఎక్కువైపోతుంది. సో, ఓల్డ్ అండ్ వేస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి కూడా ఇంట్లో పెట్టుకోకుండా స్క్రాప్ చేసేసేయండి. ఐ మీన్ పడేసేయండి. అండ్ ఇంకొకటి ఈ కాలితే పొగ ఎక్కువగా వచ్చే వస్తువులు, పాత టైర్స్, అట్టపెట్టెలు, కార్డ్‌బోర్డ్స్ అవి ఇవి ఉంటాయి చూడండి. అవన్నీ కూడా ఫస్ట్ పడేసేయండి బయట. సో, అవేవి కూడా పెట్టుకోకండి. ఇంట్లో మొత్తం అన్నీ ఉపయోగపడేవి, క్లీన్‌గా ఉన్న వస్తువులు మాత్రమే పెట్టుకోండి. సో, అది చేయడం ద్వారా మీ శుక్రుడు బాగుపడతాడు అండ్ మీ రాహు కూడా బెటర్‌మెంట్ అవుతాడనమాట. సో, ఈ ఈ ఈ 2 కూడా ఫాలో అవ్వండి. లైఫ్‌లో పెద్ద పెద్ద ఇష్యూస్ ఏవి రాకుండా ఈ నెక్స్ట్ 1½ ఇయర్ చాలా బాగుంటుంది. సో, రాహు ఇక్కడ ఈ జన్మ రాశిలోకి రావడం వల్ల మళ్ళీ ఇంకొక పెద్ద చేంజ్ ఏంటి అంటే మీకొక ఒక అర్జ్ అనేది క్రియేట్ అవుతుందనమాట. ఈ కెరియర్ చేంజ్ అయిపోవాలి. నేను ఉన్న దాన్ని చేంజ్ అయిపోవాలి. నేను ఉద్యోగస్తులు వ్యాపారంలోకి వెళ్ళిపోవాలని, వ్యాపారస్తులు ఉద్యోగాల్లోకి వచ్చేయాలని, అండ్ ఆ చేంజెస్ అనేది ఎక్కువ చేయాలి. లేదా ఇంకో వ్యాపారంలోకి వెళ్ళాలి, ఇంకో ఉద్యోగంలోకి వెళ్ళాలి, ఇంకేదైనా నేర్చుకోవాలి. ఇట్లా కంప్లీట్ కెరియర్‌ని చేంజ్ చేసేసేయాలి అనే ఒక ఇంట్రెస్ట్ అండ్ ఆ యొక్క అర్జ్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది. బట్ ఆ తొందరపాటు తనంలో మీరు ఏది కూడా డెసిషన్స్ తీసుకోకండి. బాగా ఆలోచించి ఈ ప్రశ్న రీడింగ్స్ అనేది చూపించుకొని తీసుకోండి. నా సిన్సియర్ సజెషన్ ఏంటి అంటే ఈ సంవత్సరంలో డిసెంబర్ 5 తర్వాత నుండి రాహు మీకు జన్మ రాశిలోకి రాబోతున్నాడు కాబట్టి, మీరేదన్నా మేజర్ లైఫ్ డెసిషన్ తీసుకోవాలి అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా ప్రశ్న రీడింగ్ అనేది చూపించుకోండి. సో, ఒక అస్ట్రాలజర్‌ని కన్సల్ట్ అయ్యి, ఒక్కరు కాకపోతే ఇద్దరు ముగ్గురిని కన్సల్ట్ అయ్యి ప్రశ్న రీడింగ్ చూపించుకోండి. అండ్ కామన్‌గా ఏదైతే ఎక్కువ చెప్పారో దాన్ని ఫాలో అవ్వండి. సో, సింగిల్ ఒపీనియన్ కాకుండా ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే కూడా అంతే కదా! సో, సింగిల్ ఒపీనియన్ కాకుండా డబుల్ ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్ కోసం కోర్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో, సేమ్ అట్లనే. సో, ఒక 2, 3 ఒపీనియన్స్ అనేది గైడెన్స్ తీసుకొని ఆ తర్వాత మీరు ఆ లైఫ్ డెసిషన్‌ని తీసుకోండి. లేదంటే ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో, ఇది నేనిచ్చే మీకు టిప్ అండ్ సజెషన్ లాంటిది. సో, ఇది మొత్తం అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. జస్ట్ ఇంకా చాలా ఉంది చెప్పడానికి. చాలా ప్రెడిక్షన్స్, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా లోడ్ చేశాను. ఆల్మోస్ట్ ఇదొక 25, 30% మాత్రమే. ఇంకా 70% వరకు ఉంది. సో, ఇంకా స్పెషల్ వీడియో సీరీస్ తీసుకొనొస్తాను. ఉగాది రాశి ఫలితాలు, మకర రాశి వారికి స్పెషల్‌గా ఇంకో 2 వీడియోస్ తీసుకొనొస్తాను. ఆ వీడియోస్‌లో రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా కవర్ చేస్తాననమాట. సో, దెన్ అది చూసేసరికి మీకు అర్థమైపోతుంది. 2026 మార్చ్ నుంచి 2027 మార్చ్ వరకు ఈ ఇయర్‌ని ఎలా సక్సెస్‌ఫుల్ చేసుకోవాలని ఒక క్లారిటీ అయితే మీకొచ్చేస్తుంది. సో, అవేవి కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకా పెద్ద అనౌన్స్‌మెంట్‌గా సారీ ఒక చిన్న ఇదేంటంటే మనం ఒక డిజిటల్ ప్రొడక్ట్‌ని కూడా లాంచ్ చేయబోతున్నామనమాట. సో, ఇప్పుడు ఈ వీడియోస్ చూస్తారు. మీరు ఈ వీడియోస్ చూసి ఒక వారం, 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు గుర్తుపెట్టుకుంటారు. తర్వాత మర్చిపోవడం కామన్. ఖచ్చితంగా మర్చిపోతారు. మళ్ళీ ఈ రీవిజిట్ చేయాలంటే ఓపిక ఉండదు. అండ్ ఎక్కడెక్కడ ఏ పాయింట్ చెప్పారనేది వినాలంటే విసుగొచ్చేస్తుంది. మీరు ఆపేస్తారు మళ్ళీ. సో, అట్లా కాకుండా మీరు ఏదైనా లైఫ్ డెసిషన్ తీసుకోవాలనుకున్నా, ఏదైనా మీ యొక్క ఇయర్‌ని సక్సెస్‌ఫుల్ చేసుకోవాలి అనుకున్నా, మీకొక గైడెన్స్ అనేది మీ మొబైల్‌లో మీకు ఎక్కువగా అందుబాటులో ఉండే దగ్గర ఉందంటే మీరు ఎక్కువ దాన్ని యాక్సెస్ చేయగలుగుతారు. సో, కాబట్టే నేనొక బుక్స్, గైడ్స్ అంటారు చూడండి. అట్లాంటి ఫార్మాట్‌లో నేను కొన్ని ఈ ఇయర్లీ ప్రెడిక్షన్స్ అన్నీ కూడా రాస్తూ ఉన్నాననమాట. ఉగాది ప్రెడిక్షన్స్ అన్నీ కూడా క్లియర్‌గా 2026 మార్చ్ నుంచి 2027 మార్చ్ వరకు ఏ ఏ గ్రహం ఎక్కడెక్కడ ట్రాన్సిట్ చెందుతూ ఉంది. దాని డిగ్రీస్ ఏంటి, డేట్స్ ఏంటి, అవి మీ లైఫ్‌కి పర్సనల్‌గా ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయి. అండ్ వాటిని మీరు ఎలా అర్థం చేసుకొని ఏ పరిహారాలు చేసుకోవాలి, ఏ టైంని ఎలా ఉపయోగించుకోవాలి అన్నీ కూడా క్లియర్‌గా రాస్తున్నాను. సో, అదొక్కటి మీ దగ్గర ఉందంటే సరిపోతుంది. ఖచ్చితంగా 2026 అండ్ 2027 ఇయర్‌ని సక్సెస్‌ఫుల్ చేసుకోవచ్చనమాట. అన్ని రంగాల వారికి. ఐటీ ఇండస్ట్రీస్, ఎంటర్‌ప్రెన్యూర్స్, గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్స్, మ్యారీడ్ కపుల్స్ అందరికీ కూడా. అన్ని రకాల వారికి రాస్తూ ఉన్నాను. సో, అది చూసుకుంటే సరిపోతుందనమాట. సో, దానికి సంబంధించిన అవైలబిలిటీ కూడా ఎలా ఉంటుంది, ఎక్కడ బై చేయాలి, ఎలా దాన్ని చూసుకోవాలి అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, అవి కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.